మైపాటి పద్మశ్రీ ఉందో ఈ అమ్మాయి కోడలనమాట. ఈ కోడలేందంటే అత్తకి బంధువులమ్మాయి. రిలేషన్ అంటే ఇక మేనగోల వరుస అయిద్ది. మేనగోల వరుస అమ్మాయితోనే వాళ్ళ కొడుకు వివాహం జరిగింది. అయితే వీళ్ళందరూ కలిపి ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. ఇప్పుడు ఈ అత్తకి, కోడళ్ళకి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. కారణం ఏందంటే ఈ కోడలికి కొంచెం బయట వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయని వాళ్ళ వాళ్ళ కొడుకుని కాదు అమాయకుడిని చేసి, ఈ అమ్మాయి ఏందంటే బయట ఈ విధంగా చేసి చేస్తానని చెప్పి ఆ విషయంలో ఏందంటే అత్తకి, కోడళ్ళ మధ్యన తరచూ గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా గొడవలు వస్తే ఎట్టయినా సరే ఏందంటే మా అత్త నాకు అడ్డుగా ఉంటుందా అనే అభిప్రాయం ఈ అమ్మాయి కోడలో కలిగింది. వాళ్ళకి ఎట్టయినా సరే అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం లేడీస్ ఏందంటే ఈ మధ్యన కాదు టీవీ సీరియల్సో లేకపోతే యూట్యూబ్‌లో అటు ఇటు అన్ని మొత్తం చూస్తుంటారు కదా! ఆ విధంగా నేర ప్రవృత్తి ఏ విధంగా చేయాలి అనేది ఆమె ఎంచుకొని ఏందంటే ఎట్టయినా సరే మొత్తమే అడ్డు తొలగించుకోవాలి. ఏదంటే వాళ్ళ భర్త ఏందంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉందో అతను పెద్ద పట్టించుకోడు. అమాయకుడిలాగా ఉంటాడు. ఏందంటే ఈ అమ్మాయి ఇంట్లో పెత్తనం ఈ అమ్మాయిది కాబట్టి మా అత్త నాకు అడ్డుగా ఉంటుందా? అతని అడ్డు తొలగిసేస్తే నాకు ఇంకా నేను చేస్తున్న కార్యకలాపాలకి ఇంకెవరు అడ్డు ఉండరు. అనే ఉద్దేశంతో ఏందంటే ఆ అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని గాని పిలిపించుకొని తోడుకి పిలిపించుకొని అర్ధరాత్రి పూట 1 గంటప్పుడు మంచం మీద నిద్రపోయినామనంటే వీళ్ళేమో లోపల పడుకొని ఉంటారు. వాళ్ళ లోపల గదిలో భర్త విధంగా ఈ అమ్మాయి ఏందంటే ఇద్దరు పిల్లల్నేసుకొని 2 మంచాల మీద పడుకొని ఉంటారు. తర్వాత ఈమేమో బయట మంచం పడుకొని ఉంది వాళ్ళత్త. ఏందంటే లోపల భర్త పడుకొనుంటే బయట వైపు గడిపెట్టేసి భర్త బయట లేకుండా ఏదైతే పంచలో ఉందో పంచలో ఉండామని సంథింగ్ ప్లాన్ చేసి వాళ్ళ అమ్మగారి ఇద్దరు కలిసేసి పడుకున్న ఆమె మీద ఇక్కడ ఎదర భాగంలో ఏమి కూర్చొని మెడకాయ పిసికి వాళ్ళ అమ్మేమో దిండుతో మొహం అంతా అదివేసేసి ఊపిరాడకుండా చేస్తాం వలన స్పాట్‌లో ఆమె చనిపోయింది. ఇది సుమారు 1:00 ప్రాంతంలో జరిగింది. అర్ధరాత్రి 1:00 ప్రాంతంలో. తర్వాత ఏందంటే ఈ అమ్మాయి మళ్ళీ ఏమి తెలియనట్టుగా మామూలుగా ఇంట్లోకెళ్ళి మళ్ళీ పడుకొని తర్వాత ఉదయాన మళ్ళీ లేసేసి ఏదంటే ఈళ్ళు టిఫిన్ ఏస్తుంటారు కదా! టిఫిన్ బండి కోసం అని ఇడ్లీ అన్నీ కూడా మొత్తం రెడీ చేస్తా తర్వాత వాళ్ళ ఆయన లేపి, "మీ అమ్మ లెగస్తలేదు. ఒకసారి నువ్వు లేసి మిమ్మల్ని లేపమని" చెప్పి ఈ అమ్మాయికి అన్నీ తెలిసే మళ్ళీ ఈ విధంగా నాటకం మిమ్మల్ని లెగస్తదని చెప్పి వాళ్ళ భర్త అంటే ఎవరైతే చనిపోయిన కొడుకు వచ్చేసి, "అమ్మ, అమ్మ లే" అంటే ఆమె లెగస్తలేదు. ఏం లెగస్తలేదు అని చెప్పి అతనికి డౌట్ వచ్చేసి ఇంకా బంధువులకిను వాళ్ళ సిస్టరు అల్లూరులో ఉండిద్ది. ఆమె పేరు కోడూరు పద్మమాట. ఆమె గారికి ఫోన్ చేస్తే తర్వాత అందరూ వచ్చి చూస్తే చనిపోయిందనమాట. ఎలా చనిపోయిందనేది మిస్టరీ అనమాట. ఇంక వాళ్ళకి ఆల్రెడీ అనుమానం వచ్చింది. ఆల్రెడీ గతంలోనే వాళ్ళ కూతురు అంటే పద్మకి అల్లూరులో ఉండే పద్మకి చనిపోయినామని చెప్పింది. ఇంకా నాకును మా కోడళ్ళకి మధ్య గొడవ జరుగుతుంది. ఎప్పుడైనా నన్ను చంపొచ్చు. నాకు భయంగా ఉందని చెప్పి ఆల్రెడీ గతంలో చెప్పుంది. దాని మీదేంటంటే వాళ్ళు అనుమానించేసి ఎంక్వైరీ చేసి ఈ విధంగా రాత్రి అవ్వదని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్‌కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన మేరకు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. అది మర్డర్ కేసు కాబట్టి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మన కావలి రూరల్ సీఐ గారు దాన్ని దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆ యొక్క అది నీరసరిపల్లి సర్వీస్ నేను కూడా ఇచ్చాను. అక్కడ అన్ని చూశాను. వాటిని అక్కడ అంతా వాళ్ళతో సాక్షులతో మాట్లాడాను. ఏం జరిగిందనేది. ఈ కేసు నిర్ధారణ ఏంటంటే ఎవరైతే వీళ్ళ కోడలుందో అంటే మైపాటి పద్మశ్రీ వాళ్ళమ్మ పుచ్చలపల్లి మాధవ్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్లాన్ ప్రకారం ఆమెను పెద్దామెను చంపారు. కాబట్టి ఈ కేసు నిర్ధారణ మేరకు వాళ్ళకి నిన్న రాత్రి వాళ్ళే వచ్చి మన దగదర్తి పోలీస్ స్టేషన్‌లో సీఐ గారి ముందు సరెండర్ అయిపోయారు. ఆ సరెండర్ అయిన తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో సీఐ గారు వాళ్ళని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ నుంచి ఈ పూట వీళ్ళని తీసుకెళ్ళి కొవ్వూరు కోర్ట్‌లో మాట హాజరుపరిచి మేము చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటున్నాం. నేనేందంటే సమాజంలో ప్రత్యేకించి లేడీస్ చెప్పేదేంటంటే మీరు యూట్యూబ్‌లు చూసి లేదా టీవీ సీరియల్ చూసి అత్తాకోడళ్ళ మధ్యన వైరాలు ఎన్నుంటాయి. అలాంటాటిని మీ కాడ అలా చేయాలనే ఉద్దేశంతో చేయొద్దు. దయచేసి ఏందంటే మనిషి ప్రపంచంలో అన్నిటికంటే విలువైనదేంటంటే మనిషి ప్రాణం. ఒకసారి మనిషి ప్రాణం పోయిందంటే మళ్ళీ రాదు. కాబట్టి మీకేమన్నా మీ అత్తకి మీకు సరిపడకపోతే మీరు సెపరేట్ ఇంట్లో మీరు ఉండండి గానీ, వాళ్ళతో కలిసుండి ఏందంటే ఈ విధంగా వాళ్ళ మీద కక్షలు పెంచుకొని, ఈ విధంగా చంపేస్తాం అనేది చాలా ఘోరం అనేది. కాబట్టి అందరికి నేను మెసేజ్ ఇస్తున్నాను. ఇలాంటి కేసుల్లో ఎవరు ఇరుక్కోవద్దు. ఒకసారి కేసులు ఇలాంటి మర్డర్ కేసులు ఇరుక్కుంటే మీ యొక్క జీవితం అంతా స్పాయిల్ అయిపోయిద్ది. అదే మిమ్మల్ని నమ్ముకున్న మీ పిల్లలు కూడా ఇదైపోతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి అఫెన్స్‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను.